మిగతా అన్ని రంగాల కంటే అత్యంత ప్రాముఖ్యత కార్మిక రంగానికి ఉంది. గతంలో వ్యవసాయ రంగం జీడిపిలో అత్యధిక వాటా కలిగి ఉండి దేశంలో 70% పైగా ప్రజలకు పని చూపించినటువంటి వ్యవసాయ రంగం ఈరోజు దివాలా స్థితిలో ఉంది. జీడిపిలో, జాతీయ ఉత్పత్తిలో దాని వాటా తగ్గింది. పారిశ్రామిక సేవల రంగం వాటా చాలా పెద్ద ఎత్తున జీడిపిలో పెరుగుతున్నటువంటి తరుణం ఇది. వ్యవసాయ రంగం నుంచి అనేక మంది వ్యవసాయ కార్మికులు కార్మిక రంగంలోకి ప్రవేశిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ కార్మికులుగా, లేదు ఏ పని దొరికితే అసంఘటిత కార్మికులుగా, ఈరోజు కేసముద్రం నుంచి మొదలు పెడితే మహిబాద్ నుంచి హైదరాబాద్ దాకా ఏ పట్టణంలోనైనా ఉదయం 7 గంటలకి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లకు పోయి ఉంటే సద్దులు కట్టుకొని నిలబడి ఉన్నటువంటి కార్మికులు, రోజువారీ కూలీలు, ఏ పని దొరికితే ఆ పని చేసుకునేటటువంటి కూలీల సంఖ్య వందల వేల సంఖ్యలో మనకు కనిపిస్తుంది. అంటే ఈరోజు వ్యవసాయ రంగం వాళ్ళకి పని చూపించేటటువంటి పరిస్థితి లేదు. యాంత్రీకరణ పెరిగింది. చాలామంది అన్నట్టుగా భూకమతాలు తగ్గినాయి, చిన్న కమతాలు పెరిగినాయి. కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడేటటువంటి పరిస్థితి లేదు. 10, 20, 40, 50 కమతాలు ఎవరో కౌలుకు చేస్తుంటే వీళ్ళందరూ కూడా రోజువారీ బతుకుదెరువు కోసం ఇతర రంగాల్లోకి, ఇతర పనులు వెతుక్కోవడం కోసం వెళుతున్నటువంటి సమయం ఇది. అందుకని ఈరోజు ట్రేడ్ యూనియన్, విప్లవకర ట్రేడ్ యూనియన్ అయినటువంటి ఐఎఫ్టియు మీద చాలా బాధ్యత ఉంది. మనం వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి కర్తవ్యం మీ మీదే ఉంది. ఈరోజు ఐఎఫ్టియుకి తగిన నాయకత్వం ఉంది. చాలా చరిత్ర కలిగిన, సుదీర్ఘ అనుభవం కలిగిన, గతంలో అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక నాయకులు ఈ క్లాసుల్లో ఉన్నారు. కానీ మన స్థాయికి తగ్గ, మన శక్తికి తగ్గ పని జరుగుతుందా లేదా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు మీరు ఒక అంగన్వాడీ రంగంలో పనిచేసే కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళకి ఏమి స్థాయి ఉండదు. కానీ అంగన్వాడీ కార్మికులు కదిలిస్తారు, ఆశా వర్కర్లను కదిలిస్తాను, మధ్యాహ్న భోజన కార్మికులు కదిలిస్తాను. వాళ్ళందరి స్థాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే స్థాయి కంటే కూడా చాలా తక్కువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు వందల మందిని ఆర్గనైజ్ చేస్తారు. కానీ మన శక్తి సామర్థ్యాలు ఏవైతున్నాయి, ఎందుకు మన ఉద్యమ నాయకత్వ స్థాయికి తగ్గటువంటి ఉద్యమాన్ని మనం నిర్మించలేకపోతున్నాం? ఈ క్లాసుల్లో దాన్ని అంశంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మన స్థాయికి, మన శక్తికి తగ్గిన ఉద్యమాల నిర్మాణం జరగకపోతే మన శక్తి వృధా అవుద్ది. తరం ఎప్పుడు నిలకడగా ఉండదు. ఒక తరం పోతే మరొక తరం వస్తుంది. పోతున్నటువంటి తరం నుంచి అనుభవాల్ని తీసుకొని వాళ్ళ అనుభవాలతోటి మనం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. ఈరోజు ఏదో గాలివాటు ఉద్యమాలు పెద్ద ఎత్తున రావచ్చు, కానీ శాశ్వతంగా. కానీ ఈరోజు గ్రామ స్థాయిలోకి ప్రతిఘాతక భావజాలం అనేటటువంటిది చొచ్చుకొని పోతుంది. ఈరోజు విప్లవోద్యమాలకు ఒక ప్రతికూల పరిస్థితి రాష్ట్రంలోనే, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉంది. కార్మికోద్యమమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమం కూడా, కమ్యూనిస్టు భావజాలం కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఇది, సమయం ఇది. ఈ స్థితిలో అత్యంత సీనియారిటీ కలిగినటువంటి కార్మిక నాయకులుగా, కార్మిక వర్గ నేతలుగా దీన్నంతా కూడా మనం అర్థం చేసుకొని పునాది ఎక్కడుంది, ఎక్కడి నుంచి మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది, ఏ కార్మికుల్ని మనం సంఘటిత పరచాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాలు చూసుకొని వాళ్ళ మెదళ్ళ నిండా నింపుకొని ఉన్నటువంటి ప్రతిఘాతక భావజాలం ఏదైతే ఉందో, దోపిడీ వర్గ భావజాలం ఏదైతే ఉందో, కార్పొరేటీకరణ చెందినటువంటి గ్లోబలీకరణ భావజాలం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కర్తవ్యనాడు విప్లవకర ట్రేడ్ యూనియన్ మీద ఉంది. అందుకని ఆ కర్తవ్యాన్ని క్లాసులో నిర్దేశించుకోవాలి. మన శక్తికి తగ్గట్టుగా పని కోసం మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో గాజాలో ఏం జరుగుతుంది, కాశ్మీర్లో ఏం జరుగుతుంది, నేపాల్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఏం జరిగిందని సాధారణ ప్రజలు, యువతి యువకులు కూడా తెలుసుకుంటారు. తెలుసుకుంటే ఏంటి, చాలా విషయాలు తెలవచ్చు.
చాలా విషయాల మీద పట్టు ఉండొచ్చు, కానీ 10 మందికి వాటిని చెప్పి 10 మందిని అవగాహన కలిగించి వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురాగలిగినటువంటి కర్తవ్యం విప్లవోద్యమ కార్యకర్తలకే ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పి భవిష్యత్తులో బలోపేతమైనటువంటి విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మీరు లోతుగా వాటి గురించి చర్చించాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి మన వెనకాల ఉన్నటువంటి కార్మికులకు కూడా ఒక మేడేకి వస్తే చాలు, ఒక సభకు వస్తే చాలు, మన కర్తవ్యం అయిపోయింది అనేటట్టు. ఎన్ని జరుగుతున్నాయి రోజువారీ, గాజాలో జరిగింది ఏంటో ఇప్పటికే కామ్రేడ్ ఎస్టీ అని చెప్పింది, ఏం జరుగుతుందో, రక్తం ఓడుతున్నటువంటి గాజా పరిస్థితి ఏంటి, ఛత్తీస్గఢ్ ఆదివాసీల పరిస్థితి ఏంటి, వస్తున్నటువంటి చట్టాలు ఏంటి, రోజు వస్తున్నటువంటి ఆర్డినెన్స్లు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారాలు పడేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కార్మికుల్ని వీధుల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చైతన్యం మనం అందించగలిగినప్పుడు మాత్రమే ఆ కార్యకర్త 10 మందికి వాటిని చెప్పి 10 మందిని వీధుల్లోకి తీసుకురాగలుగుతాడు. ఆ కర్తవ్యం ఈ క్లాసులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ 2 రోజుల క్లాసులు ఈ రాష్ట్ర విప్లవకర కార్మికోద్యమానికి ఒక మంచి ఉపయోగాన్ని అందిస్తాయని చెప్పి, ఒక కర్తవ్యాన్ని తీసుకుంటాయని చెప్పి, దానికి పునాది రాయేస్తాయని చెప్పి ఆకాంక్షిస్తూ మీ క్లాసులు విజయవంతం కావాలని చెప్పి కోరుతూ ముగిస్తాను.